నమస్తే. గ్రూప్ 1 అంశం పైన ఇంకా గొడవ నడుస్తూనే ఉన్నది. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్లు ఎవరైతే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జనరల్ ర్యాంకింగ్స్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మా పిల్లలు బాగా చదువుకున్నారు, ర్యాంకులు వచ్చినాయి, ఇవి 3 కోట్లకి 4 కోట్లకి అమ్ముకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు, కొనుక్కొని ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఇంత దారుణమైన ఆరోపణ చేస్తే ఎట్లా అని ఆ పేరెంట్స్ అంతా లోపల ప్రెస్ మీట్ పెట్టారు. బయట ఇంకో వైపున ఉద్యోగాలు రాని వాళ్ళు, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగిందని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు సింగిల్ బెంచ్ వచ్చినటువంటి ర్యాంకింగ్స్ని రద్దు చేయడం జరిగింది. గవర్నమెంట్ డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నది. వీళ్ళు కూడా అంటున్నారు డివిజన్ బెంచ్ కదా, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, మేము కష్టపడ్డాం, చదివినాం, 3 కోట్లు కాదు కదా, మా దగ్గర 3,000 రూపాయలు కూడా లేవు, మేము చాలామంది ఇందులో పేదలు కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉన్నారని వీళ్ళు అంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఎట్లా? అల్టిమేట్గా ఇది అంశం కోర్టులో ఉంది కాబట్టి ఏదేమైనా కోర్టు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉన్నది, ఎందుకంటే అక్కడ రీవాల్యుయేషన్ జరపాలని సింగిల్ బెంచ్ చెప్పింది. మరి తదుపరి ఏం చేయబోతున్నారు మాట్లాడుతున్న ముందు వీళ్ళంతా గ్రూప్ 1లో ర్యాంక్స్ వచ్చినటువంటి అభ్యర్థులే. వీళ్ళంతా లోపల ప్రెస్ మీట్ నడుస్తున్నది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, బయట లోపల ఇంకా చాలామంది ఉన్నారు పేరెంట్స్తో పాటుగా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సో మాట్లాడదాం ఒక్కసారి. ఏం పేరు బ్రదర్? నా పేరు మనోజ్ కుమార్ రెడ్డి. వీళ్ళంతా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు? ఎస్, వీళ్ళంతా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే. ఈ రోజు మా బాధ చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చామండి మేమందరం. ఏమంటున్నారు బయట అంటే, మేము కూడా లైవ్ పెట్టినాం, దాని కింద కామెంట్స్ ఏంటంటే ఇదంతా పెట్టించిన ప్రెస్ మీట్, ఇది కాంగ్రెస్ వాళ్ళు పెట్టించారు, అందుకే లోపల ఇంకొక పార్టీ మీదనో ఇంకొకరి మీదనో బురద జల్లుతున్నారని ఒక ఎలిగేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీరు దీనికి ఫస్ట్ ఇదే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీదకి వెళ్ళి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిద్దాం అనుకుంటున్నామండి. 3 కోట్లు ఇచ్చారని చెప్పేసి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు ఖండిస్తూ మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా బయటకు వచ్చి మేము కూడా తీసుకోలేదు, ఎవరిచ్చారు 3 కోట్లు అని చెప్పేసి ప్రశ్నించాల్సిందిగా మేము కూడా కోరుతున్నాము. ఆల్రెడీ నిన్న ఒక ఎంపీ గారు కానివ్వండి, వేరే ఒక టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారిని మాట్లాడడం జరిగింది. ఇదే విషయం మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు. మేము ఏ పార్టీ కాదు, మేము ఎవరికి సపోర్ట్ కాదండి, మాకు మా ర్యాంకులు కావాలి, మాకు మా ఉద్యోగాలు కావాలి, అంతే. ఎవరైనా మిమ్మల్ని సరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిరో, మిమ్మల్ని ప్రొవోకేట్ చేసిరో అని అనను కానీ, మరి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టాలి కదా అని మిమ్మల్ని ఎవరైనా పంపించారా? మీకు మీరుగా అందరూ అనుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు? 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా కష్టపడి చదివి గ్రూప్ 1 ఉద్యోగాలు తెచ్చుకున్నామండి మేము. ఒకరు ప్రొవోకేట్ చేస్తే ప్రొవోకేట్ అయ్యే వాళ్ళం కాదు, ఒకరు వద్దు అంటే ఊరుకునే వాళ్ళం కాదు. ఇది మాకంటే ఎక్కువ మా తల్లిదండ్రుల బాధ. వెళ్ళాలి, మనం మాట్లాడాలని వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు తప్ప మేము వాళ్ళని తీసుకురాలేదు, మమ్మల్ని ఎవరు పంపలేదు. ఓకే, ఇప్పుడు మీకు ర్యాంక్స్ రావడం దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఒకటి, కరెక్షన్ సరిగ్గా చేయలేదన్నది రెండోది, తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందన్నది, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. వీటిని మీరు ఏకీభవిస్తారా? మీరు చాలా రోజులుగా ప్రెస్ ఛానల్ నడుపుతున్నారండి. ఈ మధ్య లాస్ట్ 4-5 రోజుల నుంచి, లేదంటే వారం రోజుల నుంచి నడుస్తుంది 3 కోట్ల ఇది ఏదైతే స్కామ్ అని చెప్పేసి అంటున్నారు. 6 నెలలకి వెళ్ళి ఎక్కడ పోయారండి వీళ్ళకి ముందు నుంచే తెలిసి మేము ఆనాటి నుంచి అనుకుంటున్నాం అన్నారు కదా. మీ మెయిన్స్ పరీక్షలు రాసినాడే చెప్పాల్సింది. ఎప్పుడైతే సింగిల్ జడ్జి బెంచ్ ఈ జీఆర్ఎల్ని ఎసైడ్ పెట్టాలి, పక్కకు పెట్టాలి అన్నప్పుడు మాట్లాడతారు ఏందండి 3 కోట్ల అంశము? అంతకుముందు నిద్రపోయారా మీరందరూ? ఎవరిస్తారండి 3 కోట్లు? ఇప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడిన తర్వాత మా వాళ్ళందరూ మాట్లాడతారు. తల్లి లేక తండ్రి లేక అసలు ఆర్ఫాన్స్ ఉండి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. సంవత్సరం పొడవుతా కష్టపడితే 3 లక్షల్లో అని వాళ్ళు 3 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు? 3 కోట్లు 4 కోట్లు అమ్ముకున్నారన్నది సరే, పొలిటికల్గా వాళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటున్నారేమో. సో నేననేది ఏంటంటే, ఇక్కడ ఈ వాల్యుయేషన్లో అన్యాయం జరిగిన మాట వాస్తవమా కాదా? సరే, ఇప్పుడు ఇందులో అందరికీ న్యాయం జరిగింది, అన్యాయం జరిగిందని నేను అనట్లేదు. కొన్ని పేపర్స్లో తప్పుగా దిద్దారనో, లేకపోతే నిర్లక్ష్యమో అనుకోవచ్చు, లేకపోతే అర్హత కలిగిన ప్రొఫెసర్లతో దిద్దించడం కాకపోవచ్చు, ఇట్లా కొన్ని జరిగి ఉండొచ్చా? మీకేమైనా అనుమానం ఉందా? వాళ్ళ ఆరోపణని మీరు ఏకీభవిస్తున్నారా? మాతో పాటు కష్టపడి చదువుకున్న మా ఫ్రెండ్సే కొంతమంది వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చాయనో, వాళ్ళకి మంచి పోస్టులు రాలేదనో, వాళ్ళు సరిగ్గా జరగలేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాదనలు జరిగాయి, ప్రతివాదనలు జరిగాయి. జడ్జి గారు ఒక లైన్ ఆఫ్ థాట్లో వెళ్ళి జడ్జి గారికి అనిపించింది, జడ్జి గారు తీర్పిచ్చారు. ఇప్పుడు దాన్ని మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడానికి వెళ్తున్నాము. జడ్జి గారు ఇచ్చింది కోర్టులోనే ఉంది, డివిజన్ బెంచ్ మళ్ళీ కోర్టులోనే వెళ్తున్నాము. ఈ బయటకు వచ్చి వాళ్ళు మమ్మల్ని అనడము, మేము వాళ్ళని అనడం ఎందుకండి? ఇదంతా మా మెయిన్ క్వశ్చన్ ఇది. కోర్టులో వెళ్ళాము, ఒక తీర్పు వచ్చింది, దానికి మళ్ళీ కోర్టుకు వెళ్తున్నాం, అక్కడ ఇంకో తీర్పు వస్తుంది. మాకు రావచ్చు, మీకు రావచ్చు, మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ బయట ఈ వివాదం ఎందుకండి? మీరు అమ్ముకున్నారని, వాళ్ళు అమ్ముకున్నారని. ఇప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ప్రశ్నిస్తాను, బీఆర్ఎస్ వాళ్ళనైనా అడుగుతానండి. పోనీ ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు పేపర్ లీకులు జరిగాయి, వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈరోజు దాసో శ్రవణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రాకేష్ రెడ్డి గారు వీళ్ళందరూ టీజీపీఎస్కి వెళ్ళి మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళొద్దు, గొంతు కోయొద్దు స్టూడెంట్స్ అంటారు. మరి వీళ్ళు ఇంతకుముందు డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు గొంతు కోసినట్టేనా?
మేము ఏమన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నామా అండి? సరే, ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ తప్పుడు ర్యాంకులు వచ్చినాయి అనడం కూడా కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటే. ఎందుకంటే కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఎక్కడైనా తప్పు జరిగితే జరిగింది కాబట్టి కోర్టు ఆ రకంగా భావించి సింగిల్ బెంచ్ ఇచ్చిందేమో అని కూడా అనుకోవచ్చు, చెప్పలేం. సో మీరు అంటున్నది రైట్ పాయింట్. డివిజన్ బెంచ్కి మేము వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, అది ఆ రైట్ మీకు ఉన్నది. మీ రైట్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. సో పై కోర్టుకు వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారు? 100% ఉన్నామండి. మాకేం భయము? మేము ఏమైనా తప్పు చేసామా? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, మాకేం భయము? నేను ఉన్నానండి, కొనుక్కున్నానని చెప్పేసి అంటున్నారు. కొనుక్కుంటే గ్రూప్ 1 కొనుక్కోని, గ్రూప్ 2 ఎందుకు కొనుక్కున్నా, గ్రూప్ 3 ఎందుకు కొనుక్కున్నా? నాలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో 50 మందిని చూపిస్తాను మీకు. డిఎల్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. 1, 2 కొనుక్కుంటారండి, 4 కొనుక్కుంటారా? బుద్ధుడిని మాట్లాడుతున్నారా? 3 కోట్లు పెట్టి కొన్నారనే వాళ్ళు. మీరు ఇంగ్లీష్లో రాశారా, తెలుగులో రాశారా? నేను ఇంగ్లీష్లో రాశానండి. నేను ఒకటి చిన్నది మీకు ఇక్కడ చెప్దాం అనుకుంటున్నానండి. తెలుగు మీడియంలో రాసిన నా ఫ్రెండ్స్ 4 చూపిస్తాను, 50 కోట్ల కంటే తక్కువ లేరు. వాళ్ళు ఆల్రెడీ మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళని మీకు ఇక్కడే 30 మంది చూపిస్తాను. పేద మధ్యతరగతి కుటుంబాలకు వెళ్ళి వచ్చి రోజు గడవని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ పెడుతుంటే ఇది ఏదైతే రాజకీయ నాయకులు క్రియేట్ చేసినా ఇదంతా ఇది ఒక ఫిక్స్డ్ అట్లా చేశారనిపిస్తుంది అండి. తెలుగు మీడియం అనగానే వాళ్ళు తక్కువలాగా, ఇంగ్లీష్ మీడియం అనగానే వాళ్ళకి ఏదో డబ్బులు ఉన్నట్టు. ఏం పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా? చాలామంది పేదవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వెళ్ళి వచ్చి చదువుకొని ఇంగ్లీష్ మీడియం రాసి కొట్టారండి. ఏం తప్ప ఇంగ్లీష్ మీడియంలో కొడితే? ఇంకోటి టీజీపీఎస్సీని యూపీఎస్సీతో కంపేర్ చేయాలంటారు. కంపేర్ చేయండి టీజీపీఎస్సీని యూపీఎస్సీ తోటి. యూపీఎస్సీలో హిందీ మీడియం వాళ్ళు 4-5% ఉంటారు. చాలా రాష్ట్రాలు హిందీ మాట్లాడతారు, కానీ రావడం 4-5% వస్తారు. అదేదో టీజీపీఎస్సీ దగ్గరకు వచ్చారు ఇంకా మనం 10% వచ్చినాము. ఏముందండి? ఏపీపీఎస్సీలో 9.5% ఉంటే మన దగ్గర వాళ్ళకంటే ఎక్కువే ఉంది. ఏం తప్పు జరిగింది? యూపీఎస్సీ తోటి కంపేర్ చేద్దామంటారు కదా, ఇక్కడ కంపేర్ చేసి చూడండి. అక్కడ హిందీ వాళ్ళు ఓవరాల్ ఇండియాలో 5% ఉంటే తెలంగాణలో 10% వచ్చారు. ఏందండి ఇది? అదేదో తెలుగు మీడియం వాళ్ళనగానే వాళ్ళపైన సానుభూతి చూపించి వాళ్ళ మీద ప్రేమ ఒలకబోసి వీళ్ళంతా వాళ్ళని లేపుతున్నాం అన్నట్టుగా ఓట్లు దండుకునే ఇది బంద్ చేయాలండి. కాంగ్రెస్ వాళ్ళైనా బంద్ చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళైనా బంద్ చేయాలి, బీజేపీ వాళ్ళైనా బంద్ చేయాలి. నేను ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, కోర్టుకి వెళ్ళారు, కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, దాని మేము డివిజన్ పెంచిపోతున్నాం. మా పని మేము చేసుకుంటున్నాము. అందులో మీరు వచ్చి కొన్నారు, మీరు అది చేశారు, ఇది చేశారు. ఇంతకుముందు ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ర్యాంక్, నాకు 11th ర్యాంక్ అండి. 11th ర్యాంక్ వచ్చిన రోజు నాకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే వచ్చి వీడియో ఇవ్వండి, మాకు పోడ్కాస్ట్ చేయండి, మాకు బయటలు ఇవ్వండి అని అడిగారు. వాళ్ళే ఈ రోజు పోయి ప్రెస్ మీట్లో కూర్చొని వీనిగా ర్యాంక్ వచ్చింది. ఎవరా ఇన్స్టిట్యూషన్ పేరు చెప్తే? పేర్లు చెప్పదలుచుకోవట్లేదండి. చెప్పండి. ఈ దాంట్లో వచ్చి మీరు నిలబడి మీ పక్కన నిలబడి అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. నేను ఈ వేదికపై ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీ పేరు వాడుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నారు? 100% రమ్మన్నారండి. నేను వాళ్ళ దగ్గర ఏ టెస్ట్ సిరీస్ రాయలేదు, నేను వాళ్ళ దగ్గర ఏది రాయలేదు. మీరు వచ్చి మా దగ్గర ఒక బయట ఇవ్వండి, ఫ్లెక్సీ మీద మీ పేరు వేసుకుంటామని అడిగిన వాళ్ళే. మొన్న నేను చూస్తే బాధ అనిపిస్తుంది. పోయి వాళ్ళు అక్కడ కూర్చొని అరే ఇదంతా కరెక్టే కాదు, అసలు ఇదంతా ఎగ్జామే కాదు. టీజీపీ జడ్జి గారు చెప్పడం కూడా ఏం చెప్పారంటే, రీఎవాల్యుయేషన్ అనడానికి కారణం ఏంటంటే, ఎవాల్యుయేషన్లో మోడరేషన్ పద్ధతి దగ్గర కానీ తెలుగు మీడియం వాళ్ళ దగ్గర సరిగ్గా జరగలేదు ఏమో అని. ఇప్పుడు రీవాల్యుయేషన్ చేస్తే మీకు వచ్చే నష్టం కూడా ఏం లేదు కదా, దానికి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే? రీఎవాల్యుయేషన్ చేస్తే నాకు నష్టం రాకపోవచ్చు అండి, ఇతనికి నష్టం రాకపోవచ్చు. 523 మందిలో 523 మంది అలానే ఉంటారని మీరు గ్యారంటీ ఇస్తారా? పోనీ మీరే ఉన్నారు, ఒక క్వశ్చన్కి ఒక ప్రశ్న ఆల్రెడీ రాసిన పేపర్నే మళ్ళీ దిద్దామని అంటున్నారు కదా, కొత్తగా రాయమని అంటలేదు. సేమ్ వాళ్ళు దిద్దొచ్చు, దిద్దకపోవచ్చు, వేరే వాళ్ళ చేతికి పోవచ్చు. రీఎవాల్యుయేషన్ అనేది అసలు మేము అసలు జరపము అని టీజీపీఎస్సీ ముందు నుండే పెట్టింది కదా అండి నోటిఫికేషన్లో. అలాంటిది మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్. వేరే వాళ్ళు కొంతమంది లోపలికి వస్తారు, లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్తారు, పై వాళ్ళు కిందికి వస్తారు, కింది వాళ్ళు పైకి వెళ్తారు. మళ్ళీ కోర్టులో కేసులు, మళ్ళీ ఇదే కదా అండి జరిగేది. తప్పులు ఏమన్నా జరిగి ఉంటే కరెక్ట్ అవుతాయి కదా, కరెక్ట్ అవుతాయి అంటే డివిజన్ బెంచ్లో కరెక్ట్ అవుతాయండి. పొలిటికల్ పార్టీలు మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నాం, మేము వాళ్ళనంటే కరెక్ట్ కావు, డివిజన్ బెంచ్లో కరెక్ట్ అవుతాయి. డివిజన్ బెంచ్లో కూడా కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం మాకు రాజ్యాంగం కల్పించింది, మేము మొత్తం అక్కడ కల్పిస్తాయి. కొన్ని అక్కడికి వెళ్తే వాళ్ళ వైపే వస్తుందేమోనండి, అలాగైనా రానియండి. మేము అనేది ఏంటంటే, మీరు మా మీద ఆరోపణలు చేయకండి. మీరు మన దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయని చూసుకుంటారు, ఏం చూసుకుంటారో ఆ పబ్బం గడిపే పరిస్థితి చేయకండి. ఏదో 563 పోస్టులు ఇంటూ 3 కోట్లు 1689 లెక్కేసి కొంతమంది మొన్న గద్వాళ్ళు అక్కడిక్కడ మీట్లు పెట్టి చెప్తున్న 1700 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి. మీరు పేపర్ లీక్ చేసినప్పుడు ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది? 10,000 కోట్ల కుంభకోణం జరిగిందా? ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడతారు, ఇది ఒకే ఒక్క వ్యక్తి తప్పు, వ్యక్తి లీక్ చేసిండు, ఇది టీజీపీఎస్సీకి సంబంధం లేదు, ఇది ఎవరికి సంబంధం లేదు, ఇది వ్యక్తి తప్పు, ఇది గవర్నమెంట్ తప్పు కాదంటాడు. ఈ రోజు వచ్చేసి ఏమంటాడు అదే మనిషి, అసలు ఇక్కడ ఏమి ఆధారం లేకుండానే గవర్నమెంట్ అమ్ముకుంది పోస్ట్ అంటాడు. దానికి ఆధారాలు చూపించగలరా ఈరోజు కేటీఆర్ గారు? ఆ రోజు ఆధారాలతో సహా బయటపడితేనేమో ఇది ఒక వ్యక్తి తప్పు అంటారు, టీజీపీఎస్సీకి సంబంధం లేదంటారు, గవర్నమెంట్కి సంబంధం లేదంటారు. ఈ రోజు మాత్రమేమో ఇది అసలు ఏమీ లేకముందే. జడ్జి గారు కూడా ఏం చెప్పారు, ఏమన్నా లోపాలు జరిగి ఉండొచ్చేమో అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి జడ్జి గారు ఇలా ఇచ్చారు, మేము దానికి డివిజన్ బెంచ్కి పోతున్నాం. ఈ మాత్రం దానికి 3 కోట్లు అని చెప్పేసి మాట్లాడడం కరెక్టా అండి? మీరు బ్రదర్ మీకు ఎంత వచ్చింది ర్యాంక్? నాకు 181 వచ్చిందన్న. ఎక్కడ మీది? మాది నల్గొండ అన్న. నా పేరు శ్రీకాంత్. నాకు 181 ర్యాంక్ వచ్చిందన్న. నేను నల్గొండలోనే ఒక మారుమూల పల్లెటూరులో ఉండి చదువుకున్నా. ఈ 3 కోట్లు మీది ఇంగ్లీష్ మీడియంలో రాశారా, తెలుగు మీడియం? నేను తెలుగు మీడియంలో రాసినన్నా.
అయితే ఈ 3 కోట్లు అంటారు అన్న. ఇగో ఒక్క నిమిషం పట్టుకోండి. మా అమ్మమ్మ చనిపోయి ఒక 3 years అన్న. మా అమ్మమ్మ అన్న వేసిందా 3 కోట్లు. మా తాతయ్య చనిపోయి 7 years అవుతుంది. మా తాతయ్య వేసిండా. మా నాన్న అండి, మా నాన్న చనిపోయి 10 years అవుతుంది. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది. ఇది మా అమ్మ కోరిక అండి. ఎప్పటికైనా సరే మా అమ్మమ్మ అనేది, మా అమ్మమ్మ పేరు కాశమ్మ గారు మనవాడు కలెక్టర్ కావాలరా అనేది. ఆ మాట గురించి అమ్మమ్మ చనిపోయిన కానించి కూడా నేను కనీసం 7 కూడా చేయలే అన్న. ఎందుకంటే నేను కొట్టి వచ్చినాకనే నేను సమాధి దగ్గరకు వస్తానని చెప్పేసి గోరి కూడా కట్టలేదు నేను. అంత పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నన్ను ఎవరినన్నా అన్నట్టుగా 3 కోట్లు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, ఇన్ని పెట్టిర్రు అంటే మరి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మరి డైరెక్ట్ వాళ్ళకి అకౌంట్లో వేసిర్రా, అందులో ఏమైనా వేసిర్రా? నేను తెలుగు మీడియం రాసిన అన్న. నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ని. నేను 2009 నుంచి 13 వరకు నేను నిజాం కాలేజ్లో ఉస్మానియాలో ఉండే, ఈ హాస్టల్లో ఉండే, ఇక్కడ ఉండే చదివిన. ఈ 10 ఏళ్ళు ఎట్లయితే తెలంగాణ రావడానికి ఎంత అడ్డంకులు పడ్డాయో ఈ గ్రూప్ 1 చేయడానికి అన్ని అడ్డంకులు వచ్చినాయి. అన్ని అడ్డంకులు వచ్చినా ఒకసారి రద్దయినా, 2 సార్లు రద్దయినా, 3సారి అయినా కష్టపడి ఉప్పుడుండి ఉపాసం ఉండి అమ్మమ్మకు వచ్చే పెన్షన్ డబ్బులతో చదువుకున్నా. రెండోది ఈ జాబు కొన్నంటారు కదన్నా, పంచాయత్ సెక్రటరీకి వచ్చిన జాబు అది కొనుక్కున్నానా, రైల్వేలో వచ్చింది అది కొనుక్కున్నానా, ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చింది అది కొనుక్కున్నానా, 4 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అన్న. కొనుక్కున్నామా? కొనడము అమ్మడము ఈ చర్చను ఒకసారి పక్కన పెడితే నష్టం జరిగిందని కొంతమంది అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. నష్టం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కిరన్న, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఓకేనా? నష్టం జరగలేదు అనేది మా అభిప్రాయము. కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవైడింగ్స్ అవుతున్నాయో దాని ప్రకారం వెళ్తున్నాం కన్నా. ఇప్పుడు జిల్లా కోర్టులో న్యాయం జరగలేదు అనుకో, హైకోర్టుకు వస్తారు, హైకోర్టు కాకపోతే సింగిల్ జడ్జికి వస్తారు, సింగిల్ కాకపోతే డబుల్ కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఏ కోర్టుకైనా వెళ్ళే అధికారం మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఆ ప్రకారం పోతుంటే మీరు డివిజన్ బెంచ్కి పోవద్దు, మీరు ఇక్కడనే ఉండాలని అంటే వీరెవరన్నా? వీళ్ళ పక్షంగా జరిగితే అన్యాయం అయితేనేమో సుప్రీంకోర్టు దాకా పోతారు. మన దాసోస్ శ్రవణ్ సార్ ఉండు, ఆయన ఎమ్మెల్సీది ఇక్కడ అయ్యింది, సుప్రీంకోర్టు పోయి వ్యాకెట్ చేపించి వాళ్ళకి ఏదో క్యాన్సిల్ చేయించింది కోనరామ్ సార్ వాళ్ళకి. అంటే వీళ్ళైతేనేమో సుప్రీంకోర్టు పోవచ్చు, మా స్టూడెంట్స్ అయితేనేమో ఎక్కడ పోకూడదు. మేము చెప్పినట్టు వినాలి. కొంతమంది ఇన్స్టిట్యూట్లు నేను చెప్తున్నా, ఈ సోకాల్డ్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు నువ్వు నా దగ్గర చదువుకున్నావు, మంచి మార్క్స్ వచ్చినాయి, కంగ్రాచులేషన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. తీరా ఇప్పుడు వచ్చేసరికి బట్టగాల్చి మీద వేసిన సామర్థ్యం ఉందన్న. బట్టగాల్చి ఇప్పుడు నేను చదువుకోవడానికి కారణం ఒక ఆర్ఫన్ సంస్థ అన్న, కొండమల్లెపల్లి. మీరు వెళ్ళండి, ఒకవేళ ఎంక్వైరీ చేయండి. దేవరకొండ దగ్గర కొండమల్లెపల్లి రోడ్డు మీద సోలిడర్ తెలంగాణ ఒక ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ వాళ్ళు ఓన్లీ ఆర్ఫన్స్కి చదివిస్తారన్న. వాళ్ళు వచ్చి అశోక్ నగర్ నాకు ఫీజులు కట్టిపోయి నేను చదువుకొని ఈరోజు ఈ ర్యాంక్ వచ్చి సొసైటీకి ఉస్మానియా చదువుకున్నా. మీకు నష్టం జరగకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఏమన్నా జరిగి ఉండొచ్చు కదా. ఇన్ని వేల పేపర్లు కరెక్షన్ జరిగినప్పుడు ఏమైనా తప్పు జరిగి ఉండొచ్చు అనేదన్నా. నిన్న జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. ఇంకా ఉంది దాని ప్రాసెస్, ఇంకా ముందుంది. అంటే మీకు వచ్చిన అభిప్రాయం ఒకటి కాదు కదా, మనకు రాజ్యాంగంలో ఉంది. నెక్స్ట్ పో అని ఉంది. అవి వెళ్తున్న క్రమంలో మొత్తం ఎట్లా హెరాస్మెంట్ వరకునే చెప్పాలంటే ఇప్పుడు సొసైటీలో ఏమనిపిస్తుంది అన్న, శ్రీకాంత్ అంటోడు పైసలు పెట్టి కొన్నడా అయ్యింది. ఏం కొంటాము? నిండా మా ఫోన్పేలు చెక్ చేయరా అన్న, 3,000 రూపాయలు బ్యాలెన్స్ ఉండదు. మమ్మల్ని పట్టుకొని నువ్వు కొన్నావు, నువ్వు ఇట్లా చేసినావు అంటే ఇప్పుడు ఒకసారి ఒకరిని చంపుతావు అన్న, కుక్క మంచిది కాదు, దాన్ని పిచ్చి కుక్క చేస్తే దాని పని అయిపోద్ది అన్నట్టు. ఇక కొట్టిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ అన్న, సెమీ ఆర్ఫన్స్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఇప్పుడు తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి ర్యాంక్ రాలేదన్న దాంట్లో ఒక మాట, నేను తెలుగు మీడియం రాసినన్నా, నాకు ఎట్లా ర్యాంక్ వచ్చిందన్న మీరే చెప్పండి. నేనేమని చెప్పనా? పర్సంటేజ్ వైజ్గా కంపేర్ చేసి చూస్తే ఇంటర్ వరకు అందరు తెలుగు మీడియం అన్న. వీళ్ళకి ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుని కొంతమంది ఇంగ్లీష్ మీడియం పోవచ్చు. బీటెక్ ఉందన్నా, బీటెక్ చేసినప్పుడు గ్రాడ్యుయేట్ ఉంటాడు, వాడు ఇంగ్లీష్లో వానికి ప్రవీణుడు అయ్యిండు, ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుండు, వాడు ఇంగ్లీష్లో రాసిండన్న. అంత మాత్రాన్ని ఓన్లీ ఇక తెలుగు వాళ్ళకే అన్యాయం జరిగిందని పూర్తి స్థాయి రావడం కరెక్ట్ కాదు. ఎందుకు చెప్పనన్నా, నేను ఎట్లా అయినా నా ఫ్రెండ్స్ అందరూ అయ్యారు. నాకు ఈరోజు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ వచ్చే పోస్ట్ మార్క్స్ వచ్చినాయంటే మరి నేను కూడా మరి తెలుగు మీడియమే కదన్నా. అంటే ఒకసారి మనకు కామెర్లు అంటారు కన్నా, ఒకరికి నాకు అన్యాయం జరిగింది అనుకో అన్న, అదే మాట మాడుతాను. కానీ వాస్తవానికి నా పరిస్థితి ఏంది, నేను మంచిగా రాసినా రాయలేదా, ఆ ఎగ్జామ్లో నేను ఇన్ టైంలో రాయలేదా, నువ్వు రాసిన దానికి మార్క్స్ వేయరన్నా, నేను రాసిన దానికి మార్క్స్ వేయరు. ఆడ జెన్యూనిటీ ఉండి అథెంటిసిటీ ఉంటేనే మార్క్స్ వేస్తారు. రాసిన కల్లా రావాలంటే అది రాదు కానీ. ఇప్పుడు రీవాల్యుయేషన్ జరుగుతుంది కదా, మీ పేపర్ ఆల్రెడీ ఉన్న పేపరే దిద్దినా మీకు అదే ర్యాంక్ వస్తుంది కదా, మరి ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అన్న ఒక ప్రశ్న వాళ్ళ వైపు నుంచి వస్తుందన్న. ప్రతి దానికన్నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఒక జడ్జి గారు ఒక రకమైన తీర్పిచ్చారు. మనకు తెలంగాణ మొత్తంలో ములికి నిబంధనలు ఉన్నాయి, మీకు తెలుసు. ఈ ములికి నిబంధనల్లో సీఎం గారు ఆంధ్ర ప్రాంతం వారు ఉన్నప్పుడు ములికీలు మనకు అది వ్యతిరేకంగా వచ్చినాయి. ఆ తర్వాతకి
ప్రభుత్వం మన కానించి ఉన్నటువంటి ములికి నిబంధన పోరాట యుద్ధమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుప్రీంకోర్టు పోయి ములికి నియమాలు కరెక్టే అని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఒప్పుకుంది, హైకోర్టులో ఒప్పుకోలే. అప్పుడు ములికి నిబంధనలు చట్ట రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు తీర్పిస్తే సుప్రీంకోర్టు ఏమో ములికి నియమాలు కరెక్ట్, అవి ఉండాలి అని చెప్పింది. అంటే అప్పుడున్న హైకోర్టు జడ్జి, ఆ తర్వాత జరిగిన సుప్రీంకోర్టు వివాదం, ఇవన్నీ పరిశీలిస్తే మనకు ఉద్యమం ఏం జరిగిందన్న? ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పోయే అధికారం మనకు ఉంది. మీరు వాళ్ళనేమి మీరు క్వశ్చన్ చేయట్లేదు. మేము డివిజన్ బెంచ్కి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేయండి అని అంటున్నాం. డివిజన్ బెంచ్కి వెళ్తామన్నా, సుప్రీంకోర్టుకి వెళ్తాము. ములికి నియమాలు తెలంగాణ ఉద్యమకారు నేను చెప్తున్నా. ఇప్పుడు రోడ్ల మీద మైకులు పట్టుకునేటోడు ఎవ్వడు కనపడలే నాకు. 2009 నుంచి 13 వరకు పొలిటికల్ చేసి పెట్టిన ప్రతి దాంట్లో మీరు వీడియో చూడండి, ప్రతి దాంట్లో నేను ఉంటా, ఏడనైనా ఉంటా, ఎక్కడైనా ఉంటా. ఏంటంటే అప్పుడు ఫోన్లు లేవు, పైసలు లేవు, డబ్బా ఫోన్లు పట్టుకొని తిరిగినాం, మా అక్కడ ఫ్లెక్సీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు వచ్చి మీ ఉద్యమకారులు మాకు అన్యాయం జరిగిందంటే ఇదే నిజాం కాలేజీలో బషీర్ బాగా. ఇప్పుడు ఇదే మీ పేరేంటి? శ్రీకాంత్. ఇదే శ్రీకాంత్ అవతలి బ్యాచ్లో ఉంటే ఇదే మాట మాట్లాడగలిగేవాడా అన్న? అంతకు ముందుకు నేను యూపీఎస్సీ కూడా రాసినా, రాలేదు. యూపీఎస్సీ రాసిన నా ముఖానికి యూపీఎస్సీకి నేను సూడు రాలేదు. అంత మాత్రాన నేను ఇప్పుడు యూపీఎస్సీని పట్టుకొని నేను మస్తు కష్టపడ్డా, నాకు రాలేదు, ఇదేదో జరిగిందంటే కుదురుతుందన్న? ఇది ఒక్కరే అంటలేరుగా, చాలా మంది అంటున్నారు. అన్న ఎప్పుడైనా సరే రానటువంటి వాళ్ళకు ఘోష ఉంటుంది, బాధ ఉంటుంది. అది ఆ తపన మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ రాసిన అన్న, 2006లో రాసిన, వేరే ఎగ్జామ్స్ రాసిన, అన్నీ రాలేదు, కొన్ని వచ్చినాయి. వచ్చిన దాన్ని బట్టి ఆనందించిన, రాని దాన్ని బట్టి బాధపడ్డా. అంత మాత్రానికి మొత్తం బట్టగాల్చి మీద వేసినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న? ఒక్క నిమిషం, మీ పేరండి? సబిత గారు. ఎక్కడ మీది? ఈసీఎల్ అండి, హైదరాబాద్. ప్రాపర్ యాదాద్రి వస్తుంది. ఇంగ్లీష్ మీడియమా మీది? తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం అండి. సో ఇప్పుడు ఎందుకు మీరు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు? యాక్చువల్లీ మాది చాలా పేద కుటుంబం అండి. ఇప్పుడు ఎంతో కష్టపడి చదివితే కానీ నాకు ఈ ర్యాంక్ రాలేదు. నేను యాక్చువల్లీ 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీకి. మళ్ళీ 2022లో నోటిఫికేషన్ పడినప్పుడు కూడా చిన్న బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ పడ్డది. బాబును కూడా ఏం పట్టించుకోకుండా డెలివరీ అయినా కూడా మమ్మీయే చూసుకుంది అంతా. బాబును కూడా వదిలేసి టెస్ట్ సిరీస్ రాసుకుంటూ 2-3 ఇయర్స్ మొత్తం దీనిపైన గ్రూప్ 1 పైన ఫోకస్ చేశాను. ఇంత కష్టపడి చదివి రాస్తే ఇప్పుడేమో 3 కోర్స్ పెట్టి కొన్నాము, అది ఇది అంటే చాలా బాధ ఉందండి. దేని మీద ఫీల్ అవుతున్నారు? అంటే కొన్నారు అన్న దాని మీదనే ఫీల్ అవుతున్నారా? కొనుక్కున్నారు స్తోమత అయితే లేదండి మాకు, అదొకటి. ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ అంతా కోర్టుకు వెళ్ళారు కదా, వాళ్ళ వాదనలో అర్థం ఉన్నదని మీకు ఏమైనా అనిపిస్తుంది? చెప్పండి. వాళ్ళు అంటున్నారు కదా, తెలుగు మీడియం వాళ్ళకి మాకు ర్యాంక్స్ రాలేదు, మా వాల్యుయేషన్ సరిగ్గా. ఏ మీడియం అయినా కంటెంట్ దానిపైనే చూసేదండి. మీడియం అది ప్రాబ్లం ఏమి ఉండదండి, ఏ మీడియం అయినా. ఫర్దర్గా మీరు ఎట్లా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? ఫర్దర్ ఇంకా కోర్టు చూసుకుంటుందండి. డివిజన్ బెంచ్, ఆ తర్వాత సుప్రీం కోర్టు అదంతా చూసుకుంటాం అంతే. ఓవరాల్గా మీరు ఎప్పటి నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు? ఎప్పటి నుంచి? 2017లో పాస్ అవుట్ అయ్యానండి. 2018 నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసాను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని. తర్వాత గ్రూప్ 4 దాంట్లో జాయిన్ అయ్యాను. జాబ్ చేస్తూనే 2018 నుంచి 22 వరకు చదివాను. ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డాక నేను జాబ్ కూడా ఏం చూసుకోలేదు, అన్ని లాస్ ఆఫ్ పేనే ఉన్నాయి. లీవ్ పెట్టుకొని చదువుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ర్యాంకర్స్ రండి. మీరు ర్యాంకరేనా? ఎంత వచ్చిందండి? 84 ర్యాంక్. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఎక్కడండి మీది? నాది సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు. ఇందాక మీరు అడిగారు కదా, ఇప్పుడు ఒకవేళ రీఎవాల్యుయేషన్ పెడితే మీకు ఏమి ఇబ్బంది అని అడిగారు కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. అక్టోబర్ 13 లాస్ట్ ఇయర్, రేపు 14వ తారీఖు, అక్టోబర్ 14 తారీఖు జడ్జిమెంట్ ఉంది. ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ నేను టీ తాగడానికి బయటకు వెళ్తే ఒక అతను వచ్చాడు నాతోటి. అన్న ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. గుర్తుపట్టావంటే గుర్తుపట్టలేదంటే నేను పలానా అని నేను చెప్పాడు. అన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడ తమ్ముడు ఏంది ఎట్లా చేస్తున్నావు అంటే నేను ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదన్నా అంటే నేను క్వాలిఫై అవుతాడు మెయిన్స్ రావడానికి ప్రిపేర్ అవుతున్నా, ఇంకో వారం రోజులు ఉందిగా అని చెప్పాను. అయితే అది అవ్వదన్నా, ఆ మెయిన్స్ అవ్వదు, ఆపేస్తారన్నా. అదేం తమ్ముడు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు. నేను కోర్టులో కేసు వేసామన్నా మేము, అది అవ్వదు, ఇంకో 10 ఏళ్ళకి కూడా అవ్వదు, పెళ్ళి అయిందన్నా అన్నాడు. ఇంకా కాలేదు తమ్ముడు అంటే పెళ్ళి కాదేం కాదులే, నా సున్నారోనే తిరుగుదాం అన్నాడు. అదే అన్నాడు. నేను అడిగాను, తమ్ముడు మొత్తం మాకు 3 సార్లు ప్రిలిమ్స్ జరిగిందండి, మేము భరించుకుంటూ పోతే ఏమైందో చెప్తాం. ఫస్ట్ ప్రిలిమ్స్ అండి లీక్ అయిందన్నారండి, రెండోసారి బయోమెట్రిక్ చేయాలి, మూడోసారి ఇంకొక వారం రోజులు ఎగ్జామ్ ఉందనగా కూడా మా మానసిక శోభ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్ది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్ది, అయినా సరే ఆ మానసిక శోభ అంతా భరించి మేము ప్రిపేర్ అయ్యాం. మీరు 2022 నుంచి 2024 అంటే 2.5 సంవత్సరాల పైన జరిగింది ఇది. అదంతా మానసిక శోభ మాది. అయితే ప్రిలిమ్స్లో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎన్ని వచ్చినాయి తమ్ముడు అడిగిన 55 అన్నాడు. సెకండ్ ప్రిలిమ్స్ తమ్ముడు అన్న
కీ పేపర్ చూసుకుంటే 61 వచ్చింది. మొన్న జరిగిన ప్రిలిమ్స్ అంట ఒక 64 వచ్చిందంటే బార్డర్లో కూడా లేడు అతను. అలాంటి వాళ్ళ కోసం ప్రతిసారి మేము మా జెన్యునిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఎగ్జామ్ రాస్తూనే పోవాలంటే చెప్పండి మీరు ఎన్నిసార్లు రాయమంటారు. ఇప్పుడు నాకు 32 ఏళ్ళు వచ్చినాయి. నేను 2016 నుంచి ప్రిపేర్ అవుతున్నా. 2011 లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్, తర్వాత ఇదే. ఇంకెన్ని రోజులు నేను రీవాల్యుయేషన్ అని, రీకౌంటింగ్ అని, రీ ఎగ్జామ్ అని మేము రాయగలం, సత్తా ఉంది. మీరందరూ కలిసి ఒక 5-10 ఏళ్ళు మాకు సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇవ్వమనండి, కొన్ని వెయిట్ చేస్తాం మేము. అలాగే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం కదా, మా ర్యాంకర్లందరికీ ఎవ్రీ మంత్ ఎంత శాలరీ అయితే మేము పే తీసుకుంటామో అందులో సగం ఇవ్వమనండి. మళ్ళీ అదే నష్టంలో పోతాం, అదే దరిద్రపు తిండి తింటాం, అదే దరిద్రపు బతుకుతాం. మీ అందరికీ కావాల్సింది ఏంటి? ఒక 10 మంది ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఈరోజు ఛానల్లో ఎరగదీస్తున్నాం, చాలు, టీ తాగినాం, స్నాక్స్ తిన్నాం, క్లోజ్, ఈరోజు ఎంటర్టైన్మెంట్ క్లోజ్. మా బతుకులు ఎంటర్టైన్మెంట్ చేయొద్దండి. మా బతుకులు, మా ఆవేదన ఎంటర్టైన్మెంట్ చేసుకోవద్దు. దేశం డెమోక్రసీ అయినప్పుడు మెజారిటేరియన్ షిప్ ఖచ్చితంగా నడుస్తుంది, కాదనను. కానీ మైనారిటీ అదే ఆలోచన మైండ్లో పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మైనారిటీ హక్కుల్ని కాపాడాలని ఖచ్చితంగా ప్రతి దాంట్లో మైనారిటీ హక్కుల్ని ఎలా కాపాడాలో ప్రతి అంశంలో చేర్చి వదిలిపెట్టాడు. మేము ఇప్పుడు మైనారిటీ, ఎందుకంటే 21,000 మంది ఎవరైతే మెయిన్స్ అపీర్ అయ్యారో అందులో 563 మంది పక్కకి తీస్తే మిగిలిన వాళ్ళందరూ మెజారిటీ వాయిస్ ఎక్కువ వినపడి ఉండొచ్చు. బట్ డజంట్ మీన్ వీఆర్ రాంగ్, మేము తప్పు కాదు. మైనారిటీ వాయిస్ తక్కువ వినిపిస్తుంది అని, మైనారిటీ తక్కువ వాయిస్ వినిపిస్తుందని మేము తప్పు కాదు. మా వాయిస్ కూడానండి, మా వైపు న్యాయం ఉంది, మేము అన్యాయం చేయలేదు. మీరు ఒక ఆరోపణ చేశారు, పెద్ద ఆరోపణ, 3 కోట్లు పెట్టుకున్నారని. మాకు స్థామత లేదని చెప్పుకోవాలని చెప్పుకున్నాం అంతే. మేము ఎవరి మీద ఫైట్ చేయడానికి రాలేదు. న్యాయంగా మాకేది దక్కాలో దాని గురించి మాత్రం క్వశ్చన్ చేస్తున్నాం. మిత్రులకి ఏం సూచిస్తారు మీరు? ఎవరైతే ఇప్పుడు మాకు జాబ్స్ రాలేదు, దీంట్లో అన్యాయం జరిగింది, తప్పులు జరిగినాయి అని కోర్టుకు వెళ్ళారో, కోర్టు వాళ్ళ పక్షాన సింగిల్ బెంచ్ నిలబడిందో, ఈ టోటల్ ఎపిసోడ్ మీద మీరు వాళ్ళకి ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్కి? ట్రాప్లో ఎక్కువ పడద్దండి. ఈ ట్రాప్లో అశోక్ నగర్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో నీ పొద్దుగులు ట్రాప్ చేస్తాయి. ఇదే మీరు మీ వెనకాల ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్ని మీ అందరికీ రేపు పొద్దున్న ఫ్రీ కోచింగ్ రీమైన్స్ పెడితే, లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడితే మీ అందరికీ ఫ్రీ కోచింగ్ ఇస్తాయా? ఒక్కళ్ళకైనా ఫ్రీ కోచింగ్. పేరు? నా పేరు రాజశేఖర్. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, మీకు ర్యాంక్ వచ్చింది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ నా పొజిషన్లో ఉండి ఉంటే, అంటే మీ ఫ్రెండ్స్ అనుకుంటారు, నా పొజిషన్లో ఉండి ఉంటే అరే నేను ఇంత బాగా రాసిన నాకు రాలేదంటే సంథింగ్ ఏదో జరిగింది అని అభిప్రాయం రాజశేఖర్ అప్పుడు కూడా వ్యక్తం చేస్తాడు. నేను ఏపీఎస్సీ 2019 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశానండి. అక్కడ కూడా సేమ్ ఇలాగే రెవల్యూషన్ అని అన్నారు. ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉందండి, సెకండ్ లిస్ట్లో నా పేరు లేదండి. నేను ఎక్కడికి వెళ్ళి ఆవేదన పడలేదండి. మళ్ళీ వచ్చాను, అశోక్ నగర్లో కూర్చున్నాను, నా తెలంగాణలోని సాధించుకున్నాను. వెంటనే ఫాస్ట్ మూవింగ్ అవుతుంటే రేపు ఇంకొక 150, 200 నోటిఫికేషన్లు వస్తాయి. ఇదే క్లమ్జీకి చేసి పడేస్తే ఇలాగే నేను నడుచుకుంటే రేపొద్దున ఇంకొక కేసు వస్తుంది, నడుచుకుంటే 10 ఏళ్ళు సాగదీస్తారు. అందులో కొంతమంది జీవితాలే నాశనం అయిపోతాయి. ఆ సొత్తు ఉండి, చేతనయ్యి, టాలెంట్ ఉండి కూడా ఓపిక ఇంకా నా వల్ల కాదు, ఇంకా నువ్వు వదిలేయని ఇంటికి పోయేవాళ్ళు చాలా. ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్స్ జరిగినాయి, దాన్ని వదిలేయాలంటారా? అసలు మిస్టేకే జరగకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మనం చెప్పలేము. యాక్చువల్గా మిస్టేక్స్ జరగలేదు అని చెప్పడానికి నేను జడ్జిని కాదండి. నేను ఏ ఎంక్వైరీలు చేయలేదు. మా మీద వేసిన నిందకి మేము సమాధానం చెప్పడానికి మాత్రం వచ్చాం. 3 కోట్లకు కొనుక్కున్నారన్న దాని మీద మీరు ఇక్కడ? అవును, మేము జెన్యూన్ క్యాండిడేట్లను చూపడానికి. అందులో నేను తెలుగు మీడియమే. ఓకే, తెలుగులోనే రాశాను నేను. తెలుగు ర్యాంక్ ఎంత? 384. మీరు బ్రదర్, మీరు ఎక్కడ? నా పేరు ప్రవీణ్ అండి, మాది ఏటునగరం, ములుగు జిల్లా. నా ర్యాంక్ 105 అండి. సో ఈ తెలుగు మీడియం అంశం ఏదైతే అంటున్నారో అది కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్ అండి. మీరు ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మీడియంలో రాస్తాను. 2008 గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదవాలి పిల్లలు, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని అప్పుడు ఇంగ్లీష్ విద్యను ఇంట్రడ్యూస్ చేస్తే నేను 5వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకొని మా జిల్లా పరిషత్ హై స్కూల్ ఏటునగరం పోతే అక్కడ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిరు నన్ను. అరే మొత్తం గ్లోబలైజేషన్ అవుతుంది, నువ్వు ఇంగ్లీష్లో చదువుకోవాలి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేపిస్తే నేను ఇంగ్లీష్లో చదువుకున్నాను. దాని తర్వాత నేను మన గురుకులంలో చదువుకున్నా, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. గత 5 సంవత్సరాలకి ఇక్కడ తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్లో ఏదో గవర్నమెంట్ సంస్థ అండి, అక్కడ కోచింగ్ తీసుకుంటూ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. యూపీఎస్సీలో ఇప్పటివరకు నేను 4 సార్లు మెయిన్స్ రాసిన, 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చిన. నాకు నేరోగా ఒకసారి 1 మార్క్ తోటి మిస్ అయింది, ఒకసారి 12 మార్కులతో మిస్ అయింది, యూపీఎస్సీ మిస్ అయింది. అండ్ ఈ ఇయర్ కూడా నేను మెయిన్స్ రాసినండి. అండ్ ఎలా జనరలైజ్ చేస్తున్నారా అంటే వీళ్ళందరూ ఫేక్ ర్యాంకర్స్, వీళ్ళందరిది ఒక ఫేక్ ప్రొఫైల్, వీళ్ళు అసలు చదవకుండా వచ్చి రాస్తే ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. మా నాన్నమ్మ ఒక 3,000 4,000 దానికి వచ్చిన పెన్షన్ నుండి ఒక 2,000 నాకు పంపిస్తే నేను ఇక్కడ హైదరాబాద్లో స్టడీ సర్కిల్లో ఉంటూ చదువుకున్నాను. నాలాగా 35 మందికి తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి ర్యాంకులు వచ్చినాయండి. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే వాళ్ళకి 2 లక్షల కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కమ్ టు దట్ స్టడీ సర్కిల్.
అట్లాంటి వాళ్ళకి 35 మందికి వచ్చినాయి ర్యాంకులు. అక్కడ ఉన్న 35 మంది 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి కొనుక్కుంటారా అండి ఉద్యోగం? అలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారు? మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. మీరు పోయి జడ్జిని అప్పీల్ రిక్వెస్ట్ చేశారు, సార్ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, మాకు ఒక హక్కు ఉంది, మేము డివిజన్ బెంచ్కి పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం అని మేము అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో మీరు ఎందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని మాకు బాధ ఉందండి. ఐ హెయిల్ ఫ్రమ్ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా, మీకు తెలుసు, ఏటూరు నాగారం. అక్కడ నుండి గత ఒక 5-6 నెలలుగా అరే మనం చదువుకోవాలి, చదువుకుంటే మనకు ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి నమ్మకం, రాజ్యం మీద, రాజ్యాంగం మీద, సంస్థల మీద నమ్మకం ఏర్పడుతున్న ఈ క్రమంలో మీరు ఎట్లాంటి మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు? ఏటునారం లాంటి ఒక అడవి ప్రాంతాలకు, ఆదిలాబాద్ లాంటి ఒక అడవి ప్రాంతాలకు, మహబూబ్ నగర్ లాంటి ఒక అడవి ప్రాంతాలకు ఎట్లాంటి మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ టు కైండ్లీ కన్సిడర్ అస్. అండ్ మీరు ఏదున్నా న్యాయస్థానాలు పోయి ఫైట్ చేయండి, మేము కూడా ఫైట్ చేస్తాము, న్యాయస్థానాలు చెప్పింది ఫాలో అవుదాం, బట్ ఫేక్ అలిగేషన్ చేయకండి. అండ్ ఈరోజు వచ్చిన చాలామంది పేరెంట్స్ దే ఆర్ కండెమ్నింగ్ అండ్ వీఆర్ ఆల్సో కండెమ్నింగ్ దిస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు కూడా మోటివేటెడ్ అని కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా తిప్పికొడతారు? అన్న నేను మేమైతే మోటివేటెడ్ కాదు. మీరు ఇందాక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, మాది తెలంగాణ పార్టీ, మాది భారతదేశం. నేను ఈ భారతదేశానికి, తెలంగాణకు సర్వ్ చేయాలని గత 6 సంవత్సరాలుగా కష్టపడుతున్నా. యూపీఎస్సీలో అటెంప్ట్స్ ఇస్తున్నా, తెలంగాణ టీజీపీఎస్సీలో అటెంప్ట్స్ ఇస్తున్నా. నాకు యూపీఎస్సీలో 4 మెయిన్స్లు రాసిన, 2 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఇప్పుడు నేను ఇక్కడ 105 ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ రెడీ టు సర్వ్ ద సొసైటీ అన్న. నాలాంటి పేద విద్యార్థులకు, ఎంతోమంది పేద విద్యార్థులకు నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ యు ఆర్ బ్లేమింగ్ మీ, మేకింగ్ మే ఫేక్ ప్రొఫైల్, వీళ్ళది ఫేక్ ర్యాంక్ అని క్రియేట్ చేస్తున్నా అంటున్నారు. ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు లేరా ఇక్కడ? కోటి ఉమెన్స్ కాలేజ్లో. నమస్తే అండి. సో మీది ఎక్కడండి సెంటర్? VNR. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారు? మీ ర్యాంక్ ఎంత? My rank is 18. My name is Shagufta Firdaus. They have given me fake allegations. बहुत सारे fake allegations दिए. उर्दू मीडियम से ये नहीं है, वो नहीं है, ऐसा है, మీరు वैसा. ఉర్దూ మీడియంలో రాశారు. I have written mains in Urdu medium. మీ ర్యాంక్ ఎంత అన్నారు? 18. State rank 18. I am from Multi-Zone 1. I am a teacher, school assistant, working as school assistant in Telangana government schools. गवर्नमेंट स्कूल में पढ़ाते हुए लीव लेके मेंस को प्रिपेयर होके लिखने के बाद में ये मार्क्स कैसा है, कौन से रिसोर्सेस है, ये सब चीज़ें हमारा वर्थ हम आगे यहाँ पे प्रूफ करना पड़ रहा. क्यों? उर्दू लैंग्वेज नहीं है. लैंग्वेज या मीडियम एक वे होता अपने एक्सप्रेशन के वास्ते. ये कोई बैरियर नहीं है किसी के आगे. किसी को ये बोलने का हक़ नहीं है कि मैं उर्दू में कैसा लिखी हूँगा. वो मेरी स्ट्रगल है, वो मेरे को मालूम है. मैं 2020 में यूपीएससी प्रीलिम्स को अपीयर हुई, फिर प्रेगनेंसीज वगैरह की वजह से वो अवॉइड करी. ग्रुप 1 नोटिफिकेशन आया, उसके लिए प्रिपेयर हुई, प्रीलिम्स दिए, मेंस दिए. उसके बाद में रैंक आने के बाद, सर्टिफिकेट वेरिफिकेशन होने के बाद में ये पिटिशन्स, कोर्ट केसेस, ये सब तो मेरे को मालूम भी नहीं है. मैं मेरे घर में हूँ. मेरे एक मेंटोर थे सैयद शुजातुल्ला सर, उन्होंने अशोक नगर में पढ़ाते, उन्होंने मेरे को कोच करे, इंग्लिश में कुछ नोट्स दिए, इसको आप उर्दू में कैसा लिखते देखो बोले. ये सारी चीज़ें, ये मेरी स्ट्रगल है. मैं कैसा प्रिपेयर हुई, कौन से लैंग्वेज में प्रिपेयर हुई, कौन से लैंग्वेज में लिखी, लेकिन उसके लिए भी मेरे को यहाँ आके अपना वर्थ प्रूफ. ఉర్దూ మీడియంలో రాశారు కాబట్టి పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఉర్దూ మీడియము, వాళ్ళు సేమ్ కమ్యూనిటీ, ఇట్లా ఒక కన్సర్న్ ఉంటుంది. అందులో భాగంగా సో తనకి ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇట్లాంటి కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు? अगर ऐसा होता कि जो लोग मुस्लिम है वो लोग ही मेरा पेपर करेक्शन करे होंगे, तो वहाँ पे 10 पेपर्स थे उर्दू मीडियम के, उसमें से सिर्फ मेरे को एक कोई रैंक क्यों आया? उन 10 लोगों को रैंक क्यों नहीं आया? इस देर उसमें कुछ दोराहे नहीं है. जो पेपर करेक्शन करने वाले हैं उन लोगों को कंटेंट से मतलब है, उन लोगों को लैंग्वेज से मतलब नहीं है. आप एक प्रॉब्लम को एक ऑफिसर के जैसा कैसा एनालाइज कर रहे, उसके लिए क्या सोल्यूशन दे रहे, कैसा लिख रहे, वो इम्पॉर्टेंट है. वहाँ पे लैंग्वेज इम्पॉर्टेंट नहीं है. अगर लैंग्वेज इम्पॉर्टेंट होती तो टीजीपीएससी 3 मीडियम्स में लिखने की परमिशन क्यों देती? यूपीएससी क्यों 18 लैंग्वेजेस में कंडक्ट करते? ये लैंग्वेज का सवाल क्यों आ रहा मेरे को समझ में नहीं आ रहा. उन लोगों को उतना अपना वर्थ प्रूफ कीजिए, दूसरों के वर्थ के ऊपर आपको उंगली उठाने का हक नहीं दिया गया. మీరు ఎలాంటి స్టూడెంట్? మీ బ్యాక్గ్రౌండ్, మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్? 10th में क्योंकि 600 मार्क्स थे, 523 आए थे. इंटर में 93% है मेरा. एमपीसी से करी हूँ मैं. फिर मैं डीएड करी,
डिग्री हुआ। डीएड के बाद ही टीआरटी 2017 में मेरे को स्टेट 5th रैंक आया। टीआरटी ओके यस, स्टेट 5th रैंक इन एसजीटी उर्दू मीडियम, स्टेट 165 रैंक इन इंग्लिश मीडियम। क्योंकि उर्दू मीडियम वालों को पोस्टिंग पहले दिए थे, मैं उर्दू मीडियम के लिए गई। रिसेंटली जून 2024 में मेरे को स्कूल असिस्टेंट के लिए प्रमोशन मिला। मैं टीजीटी लिखी हूँ, टीजीटी फिज़िक्स के लिए सेलेक्ट हुई हूँ। उसके बावजूद मेरे को यहाँ पे खड़े के मेरा खुद का वर्थ प्रूफ करना पड़ रहा कि मेरे को इतने मार्क्स कैसा है। ये सोसाइटी, ये समाज जिसमें हम रह रहे, ये हमारे यूथ के लिए अगर हम अच्छा बनाना चाह रहे, मेरे दो बहनें, एक भाई है, एक डॉक्टर है, एक टीचर है, एक इंजीनियर है। मैं उन लोगों को मैं बोलते रहती हूँ कि ये नहीं, आप लोग गवर्नमेंट के लिए प्रिपेयर हो। अल्हम्दुलिल्लाह पीएचसी में है मेरी बहन को डॉक्टर की जॉब, और मेरी बहन और एक एसजीटी है। मैं उन लोगों को बोलती ग्रुप के लिए ट्राई करना है, कैसा भी तेलंगाना के लिए सर्व करना है। तो अब जब मैं उन लोगों को जाके बोलूँगी कि ग्रुप के लिए प्रिपेयर हो, तो क्या वो लोग रेडी होंगे अपने ज़िंदगी के 4-5 साल देने के लिए? मेरे 2 बच्चे हैं, एक 5 साल का है, एक 3 साल का है। लास्ट ईयर पूरा वो लोग मेरे मम्मी के पास में रहे, क्योंकि मैं मेंस लिखने के लिए प्रिपेयर हो रही थी। वो कोई देखने वाला नहीं है। वो लोगों को ये मालूम करना है कि मार्क्स कैसा है। तो सुनिए, इस तरीके से आए। मैं 3 जगह से रिसोर्सेज जमा करी हूँ, उसको ट्रांसलेट करी हूँ, उर्दू मीडियम के इंटर के बुक्स पढ़ी हूँ। हर चीज़ पढ़ने के बाद में वो मार्क्स आए। మీ పేరెంట్స్ ఏమంటున్నారు? మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు జరుగుతున్న? मेरे पापा कांस्टेबल है अल्हम्दुलिल्लाह। उन्होंने इतनी पॉजिटिव बात करते। जब मैं ये हाई कोर्ट का जजमेंट उनको भेजी, उन्होंने मेरे को कॉल करके एक ही बात बोले, बोला और 4 बार भी अगर एग्ज़ाम करा लिए तो तेरे को ये रैंक आता बोले। तो लोगों को कोई शक नहीं है मेरे टैलेंट पे। दे आर कॉन्फिडेंट इनफ। आप रीवैल्यूएशन कराओ, रीमेंस कराओ, कुछ भी कराओ, आपके मार्क्स नहीं बदलते, आपका रैंक और अच्छा आएगा। उसके लिए डरने की कोई बात नहीं है। సో ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మేము చాలా జెన్యున్గా ఎగ్జామ్ రాసాం. అఫ్కోర్స్ ఇందులో కూడా చాలా పేద తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక వైపున ఎవరైతే మాకు ఉద్యోగం రాలేదని అంటున్నారో వాళ్ళు కూడా పేదలు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు అన్యాయం జరిగిందని గొంతెత్తిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది, సింగిల్ బెంచ్ ఇచ్చింది. మేమేమంటున్నాం, మేము ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇది చేయండి, అది చేయండి, తప్పు ఒప్పు అని మేము మాట్లాడట్లేదు. మేము డివిజన్ బెంచ్కి వెళ్ళదలుచుకున్నాం. మేము వెళ్ళే వాళ్ళం, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేము ఉద్యోగాలు కొనుక్కున్నామని మా మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నారు 3 కోట్లు 4 కోట్లు అన్నది వీళ్ళ ఆవేదన. ఇప్పుడు దీనికి గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. ఒక రకంగా చెప్పాలంటే అన్ని అంశాలని క్రోడీకరించి మీరు ఏ రకంగా ముందుకెళ్లాలనేది మీ చేతుల్లోనే ఉంది, బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.